వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సబ్స్క్రిప్షన్ వాళ్ళకి చెప్తున్నా, మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉత్తగా చూసిపోతే మాత్రం నేనేం చేయలేను. నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ హై ఇంపాక్టెడ్ ఉంటాయి. మీరు తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే మీకు జిఎస్లో ఎస్ఐ కానిస్టేబుల్ అయినా గ్రూప్స్ అయినా 1 మార్కు 2 మార్కులతో పోయినప్పుడు ఇలాంటి బిట్లు రాంగ్ చేసినప్పుడు మీరు ఆ ట్రూమా అనేది జీవితాంతం అనుభవిస్తారు. అర్థమైందా? నేను ఇవన్నీ చేయడానికి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో అంతకన్నా మీరు ఒక 4 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఎక్కువ పెడితేనే మీకు దాని మీద ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? సో దోస్ హూ ఆర్ సీరియస్ వాళ్ళకి చెప్తున్నా, మీరు అనుకుంటున్నట్టు బయట ఎవ్వరు చదువుతలేరు అని అనుకోకండి. మీరు లైబ్రరీలోకి వెళ్ళి చూడండి, అశోక్ నగర్లో చూడండి, సీరియస్ ఉండేవాళ్ళు ఈసారి జాబ్ కొట్టుకొని పోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందులో మీరు ఉన్నారో లేరో మీకు తెలియాలి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు పీవైక్యూ థీమ్స్లో భాగంగా ఈ క్వశ్చన్ లేని గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండదు. ఓకే, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మీకు ఎనీ ఎగ్జామ్ స్టేట్లో పిఎస్సిలో భాగంగా పిఎస్సి వాళ్ళకి డిపెండెంట్ క్యాస్ట్ మీద ఖచ్చితంగా వాళ్ళు ఫేవరెట్ క్వశ్చన్. అండ్ ఇది ప్రతి గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా తెలంగాణలో హిస్టరీలో భాగంగా ఇది టచ్ చేయకుండా వెళ్ళరాదు. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉంటుంది. ఓకే, సో వాళ్ళ మీద ఆధారపడతారు, వాళ్ళు కొన్ని రకాలు వాళ్ళకు ఆదుకుంటారు. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఇవి పురాతన అంటే ఫ్రమ్ యాన్షియన్ టైమ్స్ వస్తున్నాయి. సో కాలక్రమేణా అది క్యాస్ట్ అయ్యింది, తర్వాత డిపెండెంట్ క్యాస్ట్ అయ్యింది. వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాటలు పాడడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఇలాగే ఉంటుంది అనమాట. సో అవన్నీ మీకు అంత డీటెయిల్ అవసరం లేదు, బట్ ఇది జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 1 మార్క్ మీ చేతులు ఉన్నట్టే. పీవైక్యూ థీమ్ ఇది. యాదవులకి ఆశ్రిత కులం లేదా డిపెండెంట్ క్యాస్ట్. తెలుగులోనే చదవండి, ఎందుకంటే మీరు కొన్ని తెలంగాణ మూమెంట్ అయినా తెలంగాణ హిస్టరీ అయినా మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు కాబట్టి అట్లనే చదవండి, అట్లనే బాగుంటుంది. ఓకే, సో యాదవులకి మందెచ్చువారు అంటారు, ఒగ్గువారు అంటారు. మీరు చదివేటప్పుడు యాదవుల మందెచ్చువారు అని చదువుకోండి, చాలా బాగుంటుంది. అట్లా చదువుకుంటే కంటిన్యూస్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, పద్మశాలీలు అనేది సాధన శూరులు పూనపుడివారు అంటారు. ఓకే, ఏమని చదవాలి? సాధన పద్మశాలీలు అని చదివితే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చూడాలి, కానీ ఈరోజు ఈ లెసన్ అయిపోయిందా అంటే అయిపోయింది అన్నట్టు చదివితే అది రాదు. ఓకే, అదనమాట. సో ముదిరాజులకు పాండవుల వారు, ఓకే, పాండవుల ముదిరాజు వాళ్ళు అట్లా. ఓకే, రాజుకు భట్రాజులు, ఓకే, మాదిగలకు దక్కలి, తప్పేట, భాగవతులు. ఓకే, ఈ 3 ఉంటాయి. సో ఇది పీవైక్యూ బిట్టు పడ్డది. పద్మశాలీలు పీవైక్యూ బిట్టు పడ్డది అంటే జతపరచుల్లో అడిగేది. ఓకే, గ్రూప్ 2లో భాగంగా బుడగ జంగాల వాళ్ళకి కాటి పాపాలు పెద్దమ్మలు. ఓకే, డిపెండెంట్ క్యాస్ట్. ఓకే, రెడ్డి కమ్మ వాళ్ళకి పిచ్చకుంట్ల వాళ్ళు. ఓకే, మాలలకి ముష్టిగ వారు, గామల్లకి యానాలు, పెరుకలకి వరుసపటులు. ఓకే, కాపులకి కాకి పడగల వాళ్ళు, కాకి పడగల కాపులు అట్లా గుర్తుపెట్టుకోండి. పెక్కర్లు కుమ్మార్లు. ఓకే, రజకులకి పటం వారు, రజకుల పటం. నెక్స్ట్ విశ్వబ్రాహ్మణులకి రుంజవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా పీవైక్యూ పెట్టుబడ్డది ఇంతకుముందు. కోమట్లకు వీరముష్టి వాళ్ళు. ఓకే, బ్రాహ్మణులకు విప్ర వినోదులు. దీనికి కూడా మీరు కోర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మీ ఇష్టం. బట్ నన్ను అడిగితే మాత్రం ఎట్లా చదువుకోండి. యాదవుల మందెచ్చువారు, పాండవుల ముదిరాజు వాళ్ళు, సాధన పద్మశాలీలు, ఓకే, వీరముష్టి కోమటి వాళ్ళు, నెక్స్ట్ బ్రాహ్మణ విప్ర వినోదులు. ఓకే, అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ కాకి పడగలు ఉందనుకో, కాపుల కాకి పడగలు. ఓకే, కుమ్మర్ల పెక్కర్లు. ఓకే, రజకుల పటం వారు. ఓకే, ఇది చూసుకోండి, మీకు ఖచ్చితంగా గ్రూప్స్లో బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నాం ప్రతి పీవైక్యూ థీమ్ అనేది? ఎందుకంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే లెసన్ మొత్తం చదవడం, ఎంత అర్థం చేసుకున్నావు, ఏం చెప్పినావు, నువ్వు పోయి టీచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎగ్జామ్లో ఈ బిట్టు కనబడ్డప్పుడు పెట్టినావా పెట్టలేదా అంతే. నువ్వు తెలంగాణ హిస్టరీలో తెలంగాణ మూమెంట్లో పిహెచ్డీ చేసేది అవసరం లేదు, మాస్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే,
ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే తెలియాలి. ఓకే, ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చిన్న పేర్లు ఇంగ్లీష్లో చదవడం కన్నా తెలుగులో చదవడం చాలా బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కల్చర్, హిస్టరీ, హెరిటేజ్ తెలంగాణకు సంబంధించింది తెలుగులో చదివితేనే బాగుంటుంది. ఓకే, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. గ్రూప్ 2లో భాగంగా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా టచ్ అవుతుంది, గ్రూప్ 3లో కూడా టచ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే తెలంగాణ హిస్టరీ సెట్ చేస్తారో ఇది లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళలేరు. గ్రూప్ 1లో కూడా పడ్డాయి ఇంతకుముందు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సీరియస్గా సబ్స్క్రిప్షన్ వాళ్ళకి చెప్తున్నా. ఏమన్నా మీకు గ్లిచెస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఒకసారి చూస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్.